రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ ఇక్కడ లక్ష్మణ్ కుమార్. మనం ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు టోల్ రోడ్ ముగింపు అని చెప్పని మనం ఒక బోర్డు చూస్తాం. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా రోడ్ అంటే చాలా అలాగేలా కాదు, చాలా అంటే చాలా దారుణంగా అస్తవ్యస్తంగా ఉండేది గతంలో అయితే. ఇప్పుడు చాలా వరకు అంటే ఒకటి రెండు ప్రాంతాల మినహా చాలా వరకు నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది. రోడ్ నిర్మాణం పూర్తయిన రోడ్డు మీద మనం ఇప్పుడైతే ప్రయాణం చేస్తున్నాం. గతంలో అయితే విజయవాడ వైపు నుంచి అది సూర్యాపేట కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఏలూరు కావచ్చు, హైదరాబాద్ వచ్చే వాళ్ళకి టోల్ రోడ్ ముగింపు అనే బోర్డు కనిపించిందంటే నరకం కనిపించింది అనమాట. అక్కడి నుంచి రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉండేదంటే ఇటు నుంచి అటు, అటు నుంచి అటు పెద్ద పెద్ద గోతులు ఇవన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రకంగా కొన్ని చోట్ల మాత్రమే గోతులతో అయితే రోడ్డు అయితే ఉంది. ఇక్కడ రోడ్డు అయితే నిర్మాణం అయితే జరగలేదు. ఇలాగ కొన్ని చోట్ల మాత్రమే, నాకు దృష్టిలో అయితే ఒక 2, 3 చోట్ల మాత్రమే ఈ రకమైన రోడ్డు అయితే ఇంకా మిగిలి ఉంది. అది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ రోడ్డు వేయడం అయితే జరిగింది. అంటే ఆ ప్రాంతంలో కొంచెం ఇష్యూ ఏదైనా ఉండొచ్చు. అంతకుముందు అయితే ఆ టోల్ రోడ్ ముగింపు బోర్డు దగ్గర నుంచి ఓఆర్ఆర్ అంటే ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా గుంతలతో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఒక టెంపుల్ రన్ గేమ్ టైప్లోనే ఇక్కడ రోడ్డు మీద ప్రయాణం ఉండేది. ప్రస్తుతం అయితే చాలా వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిపోవడం వల్ల ప్రయాణం చాలా అంటే చాలా హాయిగా అయితే ఉంది. కానీ మధ్యలో కొన్ని ప్రాంతాల్లో సడన్గా ఈ పాత రోడ్డు పూర్తిగా రోడ్డు రావడం వల్ల మళ్ళీ కొంచెం గుంతల్లో, అంటే మనం చూసుకోకపోతే సడన్గా గుంతల్లో పడే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం హైవేని గమనిస్తే 3 వరుసలు, అటువైపున 3 వరుసలు, మొత్తం 6 వరుసలు అయితే ప్రయాణం అయితే ఈ రోడ్డు మీద మనకి చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను వీడియో రికార్డింగ్ చేసింది, నేను ఇప్పుడు 2x స్పీడ్లో అయితే వీడియో అయితే నేను ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే వాహనాలు గతంతో పోల్చుకుంటే ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాయని మనం అయితే చూస్తున్నాం. కానీ ఈ గోతులు మాత్రం అక్కడక్కడ మాత్రం నేను ముందరే చెప్పాను కదా 2, 3 చోట్ల ఉన్నాయని చెప్పని, ఆ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడంతా కూడా వాహనాలు చాలా అంటే చాలా వేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా 3 వరుసల దారి అవడం వల్ల గతంలో కూడా రోడ్డు పెద్దగా ఉన్నా కూడా ఈ వైట్ లైన్స్ ఇవన్నీ లేకపోవడం, అదేవిధంగా రోడ్డు పక్కన కూడా సరైన ఇటువంటి లైన్స్ లేకపోవడం వల్ల పక్కకి వెళ్ళాలి అన్నా కూడా వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండేది. అటువంటిది ఇప్పుడు ఫ్లైఓవర్లు వచ్చినాయి, రోడ్డు వైడ్ అయింది. అన్నీ కలుపుకుని ఈరోజు చెప్పాలంటే మనకి టోల్ రోడ్ ముగిసిన దగ్గర నుంచి ఓఆర్ఆర్ వరకు ప్రయాణం అనేది చాలా అంటే చాలా సుగమమైందని మనం చెప్పుకోవచ్చు. మనం మన రోడ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా మనం గతంతోనే పోల్చుకుంటాం. గతంలో ఈ రోడ్డు ఇలా ఉండేది, అలా ఉండేది అనేది. సింగిల్ రోడ్డుగా ఉన్నప్పుడు, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్కి సింగిల్, అంటే ఇప్పుడు ఉన్న లైన్లలో గతంలో అంటే ఇప్పుడు 2, 3 సంవత్సరాల క్రితం కాదు, నేను చెప్పేది సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం ఒక సింగిల్ లైన్ మాత్రమే ఉండేదంట. అంటే గతంలో ఈ రోడ్లో ట్రావెలింగ్ చేసిన పెద్దలు చెప్పిన మాట. అంటే ఒక వెహికల్ వెళ్ళి దారే ఉండేది, వేరే వెహికల్ ఎదురొచ్చిందంటే ఆ రోడ్డు దిగి దారి ఇవ్వాలి అని చెప్పని. విజయవాడ నుంచి హైదరాబాద్కి ఈరోజు 4 గంటల్లో, కొంతమంది అయితే 3 గంటల్లో కూడా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ తోలి వేగం ప్రమాదకరంగా ఉంటుందనుకోండి. ఇప్పుడు 4 నుంచి 5 గంటల్లో ప్రయాణం చేస్తూ ఉంటే గతంలో ఈ దూరానికి 15 గంటలు, 12 గంటలు కూడా ప్రయాణం చేసేవాళ్ళు. ఎందుకంటే రోడ్డు అంత ఇదిగా ఉండేది. కానీ ఈరోజు 4 లైన్లు, 6 లైన్లలో ఈ రోడ్డు అయితే విస్తరించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 4 రోడ్లుగా ఉంది. భవిష్యత్తులో దాన్ని 6 లైన్లుగా చేయాలన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంత అభివృద్ధి పరంగా చూసుకుంటే రోడ్లు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మార్పు చెందడం అయితే జరిగింది. కానీ మార్పు చెందిన రోడ్లకు అనుగుణంగా మన వాహనదారులు డ్రైవింగ్ ఉందా అని చెప్పానంటే నిర్మోహమాటంగా లేదనే చెప్పాలి. కారణం, వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చాలా అంటే చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మనకి ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కనీసంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం ప్రయాణం చేయాలి.
వాటికి అనుగుణంగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏ లైన్‌లో పడితే ఆ లైన్‌లో వెళ్తున్నారు. ఇక్కడ మనం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలోకి వస్తున్నాం. ఈ ప్రాంతంలో అయితే రోడ్డు పనులైతే పూర్తి కాలేదు. ఇక్కడ వంతెన పనులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొంచెం సమయం అయితే పడుతుంది. రోడ్‌లో సహజంగా అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ రోడ్డయితే లేదు. కానీ రోడ్‌లో సహజంగా వేగంగా వెళ్ళే లైను, నెమ్మదిగా వెళ్ళే లైను, అదేవిధంగా ఓవర్‌టేకింగ్ చేసే లైన్ అని చెప్పని ఉంటుంది. అవి క్లియర్‌గా ఉన్నా కూడా వాటి మీద అవగాహన లేక వాహనదారులు ఎలా పడితే అలా డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ లేని చోట అంటే ఇటువంటి చోట ఎలా వెళ్ళినా కూడా ప్రాపర్‌గా రోడ్ ఉన్న చోట కూడా మన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఎలా పడితే అలాగైతే ప్రయాణం అయితే చేస్తున్నారు. ఈ రోడ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేయకపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇప్పుడు మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికైతే వచ్చాము. ఈ విధంగా 2, 3 చోట్ల మాత్రం ఈ రోడ్ నిర్మాణం అయితే పూర్తి కాలేదు. ఇప్పుడు మనకి 3 లైన్‌లో ఇక్కడ రోడ్డు ఉన్నప్పుడు మన వాళ్ళు ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఇక్కడ మనం గమనిస్తే రైట్ సైడ్‌లో ఆరెంజ్ కలర్ బస్సు ఉంది కదా! ఆ బస్సును మనం గమనించండి. అది ఓవర్‌టేక్ చేసే లైను. ఇప్పుడు నేను కూడా అదే లైన్‌లో వెళ్తున్నా. కానీ మిడిల్ లైన్ అనేది వేగంగా వెళ్ళే లైను. అంటే ఆ రోడ్డు మీద ఉంటుంది. మనకేంటంటే ఒక 80 అని, 100 అని. మన మధ్య లైను వేగంగా వెళ్ళే లైను, లాస్ట్ లైను నెమ్మదిగా వెళ్ళే వాహనాలకి కేటాయించబడిన లైను. ఇది యాజ్ ఫర్ రూల్ ఇది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఓవర్‌టేకింగ్ లైన్‌లో లారీలనేవి వెళ్తున్నాయి. చూసారా ఇక్కడ లారీలు? ఈ రకంగా ఉండటం వల్ల వాటిని లెఫ్ట్ సైడ్ నుంచి మనం క్రాస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు చెప్పాలంటే మనం రోడ్డంతా కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగే పరిస్థితి. వీడైతే అసలా కొన్ని ప్రాంతాల్లో అయితే అటెళ్ళాలి, ఇటెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా కొన్ని ట్రాఫిక్ రూల్స్ అనేవి మనం ప్రాపర్‌గా పాటించట్ల. చూసారా? ఇక్కడ ఓవర్‌టేక్ చేయాలి. కానీ అక్కడ ఒక లారీ వెళ్తుంది. దాంతో మనం అటు, ఇటు, ఇటు, అటు తిరుగుతుంది. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నుంచి నేను వెహికల్ అనేది క్రాస్ చేశాను. యాజ్ ఫర్ రూల్ ఎవరైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ అనేది క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే దానికి రూ. 1000 ఫైన్ కూడా వేయొచ్చు పోలీసులు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఏ లైన్‌లో ఏది వెళ్తుందనేది తెలీదు. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ రూల్స్ బానే ఉన్నా కూడా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించకుండా ప్రయాణం చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ మీద కూడా మన ప్రజలకు అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు నేనైతే ఓఆర్ఆర్ మీదకి వెళ్తున్నాను. ఇది ప్రస్తుతం మన రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ దాంతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ మీద మన వాళ్ళకి అవగాహన పెరగాలా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కళా లక్ష్మణ్ కుమార్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు మరిన్ని వీడియోలు వచ్చి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది.